ఇంటర్లింక్ అంటే ఐటీఎల్ టోకెన్ హోల్డర్స్ అందర్నీ ఒక్కసారిగా షాక్కి గురిచేసిన న్యూస్. 20:1 రేషియో మార్పు. అసలు దీని వెనుక ఉన్న కథేంటి? ఇది కేవలం కన్ఫ్యూషన్ క్రియేట్ చేయడానికా, లేక ఏదైనా పెద్ద ప్లాన్ ఉందా? రండి, ఈ విశ్లేషణలో దీని గుట్టు విప్పుదాం. ఈ మార్పుతో పాటే మార్కెట్లో ఇంకో మాట కూడా గట్టిగా వినిపిస్తోంది. ఐటీఎల్ టోకెన్ ధర నిజంగా $30లకు వెళ్తుందా? అసలు ఈ నంబర్ ఎక్కడ్నించొచ్చింది? అందరి మైండ్లో ఇప్పుడిదే తిరుగుతోంది. మరి ఈ సిచ్యువేషన్ చూసి పానిక్ అవ్వాలా, లేక ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీ అని అనుకోవాలా? ఈ విశ్లేషణలో మనం ఈ రెండింటి మధ్య ఉన్న నిజానిజాలని పరిశీలిద్దాం. సరే, ఈ మొత్తం విషయాన్ని క్లియర్గా అర్థం చేసుకోవడానికి మనం ఒక 5 అంశాల్ని స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్, ఈ 20:1 రేషియో ఏంటి? తరువాత ఓటీసీ ట్రేడింగ్ సీక్రెట్, ఆ తరువాత స్టేకింగ్ ఇంపాక్ట్, ఇంటర్లింక్ ఫ్యూచర్, ఇంకా ఫైనల్గా మన జడ్జ్మెంట్ ఏంటి అనేది చూద్దాం. ఓకే, ఫస్ట్ పాయింట్, అసలు ఈ 20:1 రేషియో ఏంటి? దీని వెనకున్న మ్యాథమెటికల్ లాజిక్ ఏంటో చూద్దాం. ఇదేనండి అందర్నీ కన్ఫ్యూజ్ చేస్తున్న నంబర్ 20:1. సింపుల్గా చెప్పాలంటే మీ దగ్గరున్న ప్రతి 20 టోకెన్లు ఒక్క టోకెన్ అయిపోతాయి. ఇంతకీ ఇదెలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం. సో దీన్నే టోకెన్ కన్సాలిడేషన్ అని కూడా అంటారు. అంటే మీ దగ్గర ఉన్న టోకెన్ల సంఖ్య తగ్గుతుంది, కానీ దానికి బదులుగా ప్రతి టోకెన్ వాల్యూ పెరుగుతుంది. ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే మీ ఇన్వెస్ట్మెంట్ టోటల్ వాల్యూ మాత్రం మారకూడదు. అదే లాజిక్. ఇప్పుడు ఈ టేబుల్ చూడండి, చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మార్పు రాకముందు మీ దగ్గర 2000 ఐటీఎల్ టోకెన్లున్నాయి అనుకుందాం. ఒక్కొక్కటి 10 సెంట్లు, అంటే మొత్తం $200. ఇప్పుడు 20:1 రేషియో తర్వాత ఏమవుతుంది? మీ 2000 టోకెన్లు కాస్త 100 టోకెన్లయిపోతాయి, కానీ ఒక్కో టోకెన్ ధర $2లకు వెళ్ళిపోతుంది. సో 100 × 2 మళ్ళీ $200. చూసారా, టోటల్ వాల్యూ మారలేదు. సరే, ఈ లెక్కైతే బానే ఉంది. కానీ కథలో ఇంకో ట్విస్ట్ ఉంది. అదే ఓటీసీ ట్రేడింగ్ సీక్రెట్. అసలు ఈ ఓటీసీ అంటే ఏంటి? ఈ ఓటీసీ అంటే ఓవర్ ది కౌంటర్. అంటే స్టాక్ మార్కెట్ లాంటి పబ్లిక్ ఎక్స్చేంజ్లో కాకుండా ఇద్దరు వ్యక్తులు డైరెక్ట్గా ప్రైవేటుగా డీల్ చేసుకోవడమన్నమాట. పబ్లిక్ మార్కెట్కి దీనికి తేడా ఏంటంటే, పబ్లిక్ మార్కెట్లో అంతా ట్రాన్స్పరెంట్, ధర అందరికీ తెలుస్తుంది. కానీ ఓటీసీ డీల్స్ చాలా ప్రైవేట్గా జరుగుతాయి. పెద్ద పెద్ద మొత్తంలో కొనేవాళ్లు ఇలాంటి డీల్స్ చేసుకుంటారు. వాళ్ళు ఏ ధరకు కొన్నారో బయటకు తెలియదు. అందుకే దీన్ని ఒక సీక్రెట్ అంటున్నారు. ఇది గనక జరిగితే ఐటీఎల్ ధరపై చాలా పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది. రైట్, ఓటీసీ ట్రేడింగ్ ఒక ఎత్తైతే ఇందులో మరో యాంగిల్ కూడా ఉంది, అదే స్టేకింగ్. మరి దీని ప్రభావం ఎలా ఉండబోతోంది? ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఈ స్టేకింగ్ వల్ల కూడా రేషియో మారొచ్చు అని అంటున్నారు. అది కరెక్ట్గా ఎలా జరుగుతుంది అనే క్లారిటీ అయితే ఇంకా రాలేదు. కానీ దీనివల్ల మార్కెట్లో ఏం జరగొచ్చో చూద్దాం. బేసిక్గా స్టేకింగ్ అంటే టోకెన్స్ని లాక్ చేయడం. అలా లాక్ చేసినప్పుడు మార్కెట్లో అమ్మడానికి అందుబాటులో ఉండే టోకెన్ల సంఖ్య, అంటే సర్క్యులేటింగ్ సప్లై, తగ్గిపోతుంది. ఎప్పుడైతే సప్లై తగ్గుతుందో డిమాండ్ కొంచెమున్నా సరే ప్రైస్ పైకి వెళుతుంది. ఇది కూడా ప్రైస్ పెంచడానికి వాడే ఒక స్ట్రాటజీనేమో. ఇప్పుడు ఈ పజిల్లో అన్నిటికంటే ముఖ్యమైన పీస్కి వద్దాం. ఇంటర్లింక్ భవిష్యత్తు, అంటే వర్జన్ 5. ఈ వర్జన్ 5 అనేది ఏదో చిన్న అప్డేట్ కాదు. ఇది ప్రాజెక్ట్ మొత్తాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే ప్లాన్. ఇందులో 2 మేజర్ అప్గ్రేడ్స్ రాబోతున్నాయి. మొదటది లేయర్ 1 బ్లాక్చైన్. సింపుల్గా చెప్పాలంటే, ఇప్పటిదాకా వేరే వాళ్ల ప్లాట్ఫామ్ మీద ఉన్న ఇంటర్లింక్ ఇకపై సొంతంగా తన నెట్వర్క్ని కట్టుకోబోతోంది. ఇది ప్రాజెక్ట్కి చాలా పెద్ద బలం. ఇక రెండోది ఇంకా ఇంట్రెస్టింగ్, క్వాంటమ్ ప్రూఫ్ సెక్యూరిటీ. ఇదేంటి అంటే, ఫ్యూచర్లో వచ్చే సూపర్ పవర్ఫుల్ క్వాంటమ్ కంప్యూటర్లు కూడా ఈ నెట్వర్క్ని హ్యాక్ చెయ్యలేకుండా ఒక అడ్వాన్స్డ్ సెక్యూరిటీ సిస్టమ్ అన్నమాట. అంటే ప్రాజెక్ట్ని ఫ్యూచర్ ప్రూఫ్ చేస్తున్నారు. సో ఈ పాయింట్స్ అన్నీ చూశాక మనం మొదట అడిగిన ప్రశ్న దగ్గరికే మళ్ళీ వచ్చాం. ఒకవైపు చూస్తే సడన్గా రేషియో మార్చడం, టెక్నాలజీ ఇంకా రాకపోవడం లాంటివి కొంచెం టెన్షన్ పెట్టే విషయాలు. కానీ మరోవైపు చూస్తే దీని వెనుకున్న మ్యాథ్స్ కరెక్ట్గానే ఉంది. పెద్ద ఓటీసీ డీల్స్ జరిగే ఛాన్స్ ఉంది. అలానే వర్జన్ 5లో రాబోయే టెక్నాలజీ చాలా పవర్ఫుల్గా కనిపిస్తోంది. కాబట్టి ఇప్పుడు మన ముందున్న సమాచారం అంతా ఇదే. ఇదంతా చూస్తుంటే ఐటీఎల్ టీమేదో రిస్క్ తీసుకుంటున్నట్టనిపిస్తుందా,
లేక ఇదంతా ఒక క్యాలిక్యులేటెడ్ మూవ్, ఒక పక్కా ప్లాన్ అనిపిస్తుందా? నిర్ణయం ఎవరికి వాళ్లే తీసుకోవాలి. కానీ ఈ కథ ఇక్కడితో ఆగేలా లేదు.